పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పెంచాలి. కలెక్టర్. పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కనీసం ఒక మొక్కనైనా నాటి పెద్ద చేయాలని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నదులు, వాగులు, కాలువలు పొంగిపొర్లి నేల కోతకు గురికాగా ఆ ప్రాంతాల్లో పర్యటన చేసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం వేపనపల్లి పంచాయతీ యూనియన్లోని పిల్లనకుప్పం పంచాయతీలోని వసంతపల్లి చెరువు సమీపంలో నిర్వహించిన సమావేశంలో అక్కడి గ్రామస్తులను, విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గత దశాబ్ద కాలంతో పోలిస్తే జిల్లాలో చెట్లు గణనీయంగా తగ్గిపోయిందని ఆయన అన్నారు. వృక్షాలు నశించడం కారణంగా భూతాపోన్నతి పెరిగి పర్యావరణంలో అవాంఛనీయ మార్పులు చోటు చేసుకుంటుందని తెలిపారు. ఈ విధానం కొనసాగకుండా ముందు జాగ్రత్త చర్యలు వహించాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని అన్నారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక మొక్కను పెంచి పెద్ద చేయాల్సిందిగా ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 1,50,000 తాటి గింజలను నాటే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తొలుత 600 తాటి గింజలను చెరువు గట్టున విద్యార్థులచే నాటించారు. వేపనపల్లి పంచాయతీ యూనియన్లోని విద్యార్థులు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొక్కలను నాటే కార్యక్రమంలో కలెక్టర్తో పాటు సహాయ అధికారి చెన్నకృష్ణన్, అటవీశాఖ అధికారులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. வணக்கம், என் பேர் வித்யா. நான் அறிஞரண காலேஜ்லேருந்து வரேன். ஃபஸ்ட்டு பிகாம் சிஏ. நான் கலெக்டர் பார்த்ததுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. பட் இந்த விவசாயம் பார்த்துட்டு இன்னும் சந்தோஷமாக இருக்குது. நானும் விவசாய குடும்பம் தான், அப்பாவும் விவசாயம் தான் பண்ணுறேன். பட் எனக்கு விவசாயம் ரொம்ப பிடிக்கும். நான் படிச்சுட்டு விவசாயம் தான் படிக்கிறேன். பட் மரங்கள் இருக்கிறதுனால தான் மனுஷன் இன்னும் வாழ்ந்துட்டு இருக்காங்க. இந்த இயற்கை நல்லா சுவாசிச்சுட்டு இருக்காங்க. இந்த இயற்கை எப்பவுமே தொடர்ந்து வாழ்த்துக்கிறேன். பட் இந்த கிருஷ்ணகிரி மாவட்டத்திலேருந்து 1,00,000 இன்னைக்கு செடி நடுறாங்க. பட் ரொம்ப சந்தோஷமாக இருக்குது. மரம் வளர்ப்போம், மழையை பெறுவோம். ஏரிக்கு நாங்கள் இன்னைக்கு வந்திருக்கோம் பனை மரம் நடுறதுக்காக. பட் நாங்கள் இன்னைக்கு வந்ததுக்கு ரொம்ப சந்தோஷப்படுறோம். இங்கே பனை மரம் எல்லாரும் நட்டுருக்கோங்க, நாங்களும் நட்டுருக்கோம். பட் இன்னும் ரொம்ப சந்தோஷமாக இருக்குது. கிருஷ்ணகிரி மாவட்டத்தில் 1,00,000 பனை மரம் நட்டுருக்காங்க. இந்த பனை எல்லாத்துக்கும் யூஸ் ஆகும்னு நினைக்கிறேன். பட் எல்லாத்துக்கும் யூஸ் ஆகும்.